స్నేహితులారా, మీ ఉద్యోగంలో హెచ్చింపు కొరకు ఈ రోజు కనిపెడుతూ వేచి Are ఉన్నారా? you waiting to go to the next step in your మీ career? ఉద్యోగంలో మరొక అడుగు ముందుకు వేయాలని కనిపెడుతూ ఉన్నారా? Maybe there are a lot of hindrances in your way, అనేకమైన అడ్డంకులు మీ మార్గంలో ఒకవేళ ఉన్నాయేమో. many obstacles that you need to overcome. అనేక ఆటంకాలను మీరు జయించాల్సి ఉందేమో. God will create a way for you to have a promotion, ప్రభు మీకు పదోన్నతి కలగడానికై మార్గము సిద్ధపరుస్తాడు. to have a transfer, ట్రాన్స్ఫర్ పొందుకోవడానికి కొరకు and to grow in your career. మరియు ఉద్యోగంలో ఎదగడం కొరకు. So at this time, what do you need to do? కాబట్టి ఈ సమయంలో మీరేం చేయాలి? We see in Proverbs 16:3, సామెతల గ్రంథం 16:3 ఉన్న వాక్యాన్ని చదివినట్టయితే, commit your work to the నీ Lord, పనుల భారము యెహోవా మీద and నుంచుము, your plans will be established. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. My dear friends, according to this verse, ప్రియ స్నేహితులారా, ఈ వచనానుసారముగా give this situation unto the ఈ Lord, పనులన్నిటినీ ప్రభు హస్తములో and ఉంచండి. He will fulfill all the plans that He has for మీ you. కొరకు ఆయన కలిగి ఉన్న ప్రణాళికలను ఆయన నెరవేరుస్తాడు. He knows when to give you the promotion. ఆ పదోన్నతి ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. He knows when you need to take that next step. మీరు మరొక అడుగు ఎప్పుడు వేయాలో ఆయనకు తెలుసు. And He knows where you need to go and when you need to go. మీరు ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలో ఆయనకు తెలిసే ఉన్నది. So commit all your ways to the Lord. కాబట్టి మీ పనులన్నిటినీ ప్రభువుకు Maybe at అర్పించండి. this time we may be working hard, making so many calls, making so many efforts to make it happen at this moment. ఈ సమయంలోనే అది జరగాలి అని మీరు ఎంతో శ్రమ పడుతూ ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారేమో. Along with that efforts, put your trust and commit your ways to the ఆ Lord. ప్రయత్నాలన్నిటితో పాటు మీ పనుల భారమును దేవుని పైన మోపండి. And He will fulfill and establish your plans. ఆయన మీ ఉద్దేశ్యములను సఫలపరుస్తాడు.